సోషల్ మీడియా అంటేనే భయపడుతున్నారు. అటు చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు. అందుకోసం మనం ఏం చేస్తున్నాడు, దీనికోసం ఒక ప్రత్యేక చట్టం తేవాల. ఆ చట్టంకి తెచ్చే ముందు వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏందంటే ఫేక్ వార్తల్ని తిప్పికొట్టాలట. సేమ్ 2 చోట్ల అదే. ఈయన కూడా అక్కసు వెళ్ళగక్కుతా ఉంటాడు ఇక్కడ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అక్కడ కూడా అదే మొదలైంది. నిజంగా ఇది ఫేక్ వార్తలను తిప్పికొట్టడానికా? లేకపోతే కనీసము ఏపీలో అయితే ఇంకో 4 ఏళ్ళు కావచ్చు, తెలంగాణలో అయితే ఇంకొక 3 సంవత్సరాలు కనీసం మనం అధికారంలో ఉండాలంటే, ప్రజలు తిరగబడకుండా ఉండాలంటే, ప్రజలకు నిజాలు తెలవకుండా మనము నిజాలు చెప్పేటోళ్ళం గొంతు నొక్కాలి. ఇదే కదా స్ట్రైట్‌గా చెప్పాలంటే ఇదే. దీనికోసం ఇప్పుడు వీళ్ళు కింద మీద పడుతున్నారు. ఇప్పుడు కొంతమంది వేళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళే ఉంటారు నిజాలు చెప్పేటోళ్ళు. అందరూ కూడా చెప్పరు. ఇప్పుడు ఆ వేళ్ళ మీద లెక్క పెట్టేటోళ్ళ వార్తల్ని ప్రజలు బాగా చూస్తారు. గతంలో అంటే ఒకే పొద్దున్నే వార్తలు రావాలి అంటే వార్తాపత్రిక ఈరోజు జరిగినవన్నీ కూడా నెక్స్ట్ డేకి న్యూస్ పేపర్లు వస్తే కొంతమంది అందుబాటులో ఉండేవాళ్ళు ఆ వార్తలను చదివేవారు. లేకపోతే ఈ 8:30కి వచ్చే బులెటిన్స్, 9:30కి వచ్చే బులెటిన్స్ అంటే అందరికీ కూడా ఈ వార్తా స్రవంతి అందరికీ తెలిసేది కాదు సమాచారం. అవునట్ట కదా ఎవరో చెప్తుంటే ఏదో. కానీ ఈరోజు అట్లా కాదు. ఇవాళ ఎక్కడో మారుమూల ప్రాంతంలో మూల కూర్చున్నోళ్ళకి కూడా ఈరోజు చేతిలో సెల్ ఫోన్ ఉంటే చాలు ప్రతిదీ కూడా క్షణాల్లో ప్రత్యక్షం అవుతుంది. అయితే దీన్ని గమనిస్తున్న వీళ్ళు ఏంటంటే మనం చెప్పేది మాత్రమే వెళ్ళాలి తప్ప ప్రతిపక్షమోలు మాట్లాడే మాటల్ని ఎవరు దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయకూడదు. అది చేస్తే ఏం చేయాలి, కేసులు పెట్టాలి, లోపటేయాలి. అంటే ఒక భయాన్ని పెట్టాలి. ఇప్పుడు చట్టాన్ని తీసుకొస్తే ఏమవుతుంది, అవునా ఇప్పుడు సపోజు యూరియా కొరత ఉంది, ఇప్పుడు యూరియా కొరత ఉందని వార్తలు రాస్తే నచ్చదు. యూరియా కొరత ఉందన్నది అందరు చూస్తున్నారు కదా. ఇందులో ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు, లేదంటే ఈ ప్రధాన పత్రికలు ఏవైతే ఉన్నాయో దాంట్లో ఎక్కడో ఒక మూల వార్త వస్తుంది. కానీ అనుక్షణం ఏం చేస్తున్నారంటే మాలాంటోళ్ళకు ఇంకొరకు అక్కడ జరుగుతున్న ప్రతిదీ కూడా చిన్న చిన్న వీడియోలు తీసి పంపిస్తుంటారు. మేము దాన్ని తీసుకొచ్చి డిస్ప్లే చేసి చూపిస్తాం. ఇవంతా నిజం కదా. ఈ నిజం తెలిస్తే తట్టుకోలేరు కాబట్టి అసలు యూరియా కొరత లేదు, ఇవి ఫేక్ వార్తలు. కానీ వాళ్ళు చూపించేవి మాత్రమే నిజమైన వార్తలు. అధికారంలో ఉన్న వాళ్ళు చూపించినవి అయితేనేమో నిజమైన వార్తలు, ప్రతిపక్షంలో ఉన్న వార్తలను చూపిస్తే మాత్రం ఫేక్ వార్తలు. సో ఇది కింద మీద పడుతురు అంటే వాళ్ళకి వశపడతలేదు ఏం చేయాలనేది. సో దీనికి గాను ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఒక చట్టాన్ని తీసుకురావాలి. సో ఇది వార్త కూడా మీకు చూపిస్తే చూడండి ఒకసారి. ఎందుకో ఇంత భయము, నిజంగానే అన్ని పనులు చేస్తే జనాలు ఓట్లేస్తారు. కానీ ఇగో ఇందులో ఫేక్లపై ఉక్కుపాదం, ఇందులో చూస్తారు కదా, ఫేక్లపై ఉక్కుపాదం ఏంది, తప్పుడు ప్రచారాలపై ఉదాసీనత వద్దు, సోషల్ మీడియా కట్టడికి చట్టం. ఏవి తప్పుడు ప్రచారాలు చెప్పండి. లుక్ లైక్ ఇందులో వీళ్ళు యూరియా గురించి మెన్షన్ చేసిరు. సుగాలి ప్రీతి ఆమె మళ్ళీ సీఎం పైన డిప్యూటీ సీఎం పైన వ్యాఖ్యలు చేసిరు కాబట్టి దాన్ని గట్టిగా తిప్పికొట్టాలంటే, అరే మీరు చెప్పారు కదా సుగాలి ప్రీతికి ఓన్ చేసుకొని మేమే దానికి బ్రాండ్ అంబాసిడర్లము, మేమే దాన్ని మేము పరిష్కరిస్తామని చెప్పారు కదా. మరి ఆ ఇంట్లో ఆ తల్లికి అదైతే ఆ కడుపు మంట ఆవేదన అయితే ఉంటుంది కదా. విధి విధానాల కోసం ఉపసంఘం తప్పుడు విమర్శలు చేస్తే కఠిన చర్యలు, కూటమి నేతలను ఎవరు విమర్శించినా కలిసికట్టుగా స్పందించంట. అంటే ఎవరు విమర్శించొద్దు. ఇంకా కేవలం ఎట్లుందంటే ఇక రేపు ఇదే పరిస్థితి కనుక విషమించితే ఘోరమైన పరిస్థితులకు సోషల్ మీడియా నెట్టబడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోషల్ మీడియా గొంతే నొక్కాలి. ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా గొంతు నొక్కలేరు. ఎందుకు అంటే వాళ్ళు గ్రిప్లో ఉంటారు, వాళ్ళ మేనేజ్మెంట్లోనే వీళ్ళ గ్రిప్లో ఉంటాయి. ఇప్పుడు సపోజ్ మనము మెయిన్ స్ట్రీమ్ మీడియా గురించి మాట్లాడుకుందాం. ఘోరంగా వార్తలు ఎంత ఘోరంగా వాటిని అంటే వాళ్ళకు రోజు ఒక లైన్ తీసుకుంటారు. కొన్ని ఛానల్స్ లుక్ లైక్ మీరు ఒక 2-3 ఛానల్స్ అయితే చూస్తుంటారు కదా. ఈరోజు ఆ లైన్ తీసుకొని ఆ లైన్నే వండి వారుస్తుంటారు. ఇది గదిగదిగదిగో అవినాష్ రెడ్డి అరెస్టు, అది గదిగదిగదిగదిగో ఇంకేదో జరుగుతుంది, అది గదిగదిగో రోజా అరెస్టు. ఇవి ఏవైతే ఆ రోజు దాన్ని వండి వార్చాలో అవి, ఎందుకంటే ఆ మేనేజ్మెంట్లకు డబ్బులు ఇస్తారు కాబట్టి మేనేజ్మెంట్లు గ్రిప్లో ఉంటాయి. కొంతమంది సోషల్ మీడియా వాళ్ళు కూడా పార్టీలకు డబ్బులకు అమ్ముడుపోతాయి కాబట్టి వాళ్ళు గ్రిప్లో ఉండి అసలు తెగ చించేసుకుంటారు. గుడ్డలు చించుకోవడం ఒక్కటే తక్కువ. అసలు ఈడ రేవంత్ రెడ్డి ఆడు మగాడ్రా బుజ్జి అని మాట్లాడతాడు, ఆడ చంద్రబాబు ఆడు మగాడ్రా బుజ్జి అనేసి అంటే ఊకదప్పుడు ఉపన్యాసాలు శ్వాస తీసుకోకుండా అసలు ఏదో ఇక హార్ట్ అటాక్ వచ్చి పోతారన్న లెవెల్లో కొందరు మాట్లాడుతుంటారు. ఇట్లాంటి వాటి మీద చర్యలు ఉండవు. కానీ నిజాన్ని చూపించే వాళ్ళు ఉంటారు కదా, నిజాన్ని నిర్భయంగా చెప్పే వాళ్ళ మీద ఏం చేస్తారంటే ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టంలో బడి
గొంతు నొక్కే ప్రయత్నం ఇప్పుడు చేయబోతున్నారు అన్నట్టు. క్యాబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్దేశము. ఇక్కడ ఉంది కదా, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలు, పోస్టుల నివారణకు ప్రత్యేక చట్టాన్ని రూపొందించగా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలుపెట్టింది. చట్టం విధి విధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తూ క్యాబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. సో ఇక్కడ ఏం చేస్తారు, ఇంకా ఇదే అదునుగా చూసుకొని ఇప్పుడు సపోజ్ కొందరు ఎంత చండాలంగా పార్టీ కోసం పనిచేసే ఛానళ్ళు ఉంటాయంటే ఘోరంగా మాటలు కూడా అట్లాంటి వాటి మీద ఉండవు. కానీ ఇప్పుడు సపోజ్ పెన్షన్లు ఉన్నాయి, ఆ పెన్షన్ల గురించి ఏమైనా మాట్లాడితే ఇప్పుడు సపోజ్ వికలాంగులకు పెన్షన్లు తీసేసారు కొంతమంది, ఇది కాదు ఇది నిజము, అరే వీళ్ళు పాప నిజమైన వాళ్ళు కదా అని ఇట్లాంటివి చూపిస్తే అవి రేపు ఫేక్ వార్తలు అవుతాయి. సపోజ్ మెడికల్ కాలేజీల మీద ఎందుకయ్యా ప్రైవేటీకరణ చేసారు మెడికల్ కాలేజీలు అంటే అవి నిజం చెప్తే అది ఫేక్ వార్తలు అవుతాయి. ఇవన్నీ కూడా సమస్యలనే తీసుకొస్తుంటారు. ఆ సమస్యలను తీసుకొచ్చే వాళ్ళ గొంతులు నొక్కే ప్రయత్నం అనేది ఈ చట్టం. దాని తర్వాత ఇది ఇక్కడ కూడా తీసుకొస్తారు, ఎందుకంటే చర్చ జరిగింది ఇక్కడ కూడా అసెంబ్లీలో కాబట్టి. ఈ ఫేక్లపై ఉక్కుపాదం తర్వాత చూద్దాము. దీంట్లో ఎవరెవరికి పెట్టారంటే సత్యకుమార్ యాదవ్, వంగలపూడి అనిత ఉపసంఘంలో సభ్యులుగా ఉంటారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం రాష్ట్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వం పైన, కూటమి నేతలపైన, సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న తప్పుడు ప్రచారాలపై లోతైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ కొత్త చట్టం రూపకల్పనపై చేసిరు. తిప్పికొట్టకపోతే ప్రభుత్వానికే దెబ్బ. ఎస్ అంతే కదా, తిప్పికొట్టాలి. ఏవి వీళ్ళు చేసేవి ఏవైనా అవకతవకల్ని కానీ ఏవైనా కూడా బయట పెడితే వాటిని ఖచ్చితంగా వాళ్ళ నోరు నొక్కాలి, వాళ్ళని తిప్పికొట్టాలి. దీంట్లో వాళ్ళు డ్యామేజ్ ఇక్కడ చూడు, కృష్ణా జిల్లాలో అందిస్తుంటే ఓర్వలేని వైసీపీ నాయకులు నీళ్ళే రావడం లేదంటూ ఫేక్ పోస్టులతో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. యూరియా పైన అలాంటి తప్పుడు ప్రచారాలు చేసి రైతులను తప్పుదారి పట్టిస్తూ వారిని ఆందోళనకు గురి చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారం ఇవన్నీ అన్నారు కదా. ఈ యూరియాకు సంబంధించిన నేను మీకు ఒకటి చూపిస్తా. యూరియా కొరత లేదు, యూరియా గురించి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు కదా, ఇది మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తారు? ఇది ఈనాళ్ళు ఆయన ఇప్పుడు దాని గురించి చట్టం గురించి మాట్లాడుతూ ఎట్లాంటి వాటిలోకి తీసుకొస్తామని చెప్పేసి ఇదేంటిది మరి ముందే మళ్లించారు. జూన్ ఆఖరికి 32% యూరియా అమ్మకం, అప్పటికి పంటల సాగు 10% మాత్రమే. ఏప్రిల్ జూలై మధ్యనే అధిక శాతం పక్కదారి, రైతుకు అవసరమయ్యే నాటికి నిండుకున్న నిల్వలు. ఇదేది ఏపీ, తెలంగాణలో కాదు ఏపీలో కూడా ఇష్యూ ఇది కాదా? యూరియా ఇష్యూ ఉందన్న విషయం ఇది చెప్పట్లేదా వార్త? ఖరీఫ్ గాడిన పడలేదు. వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం పంటల సాగు 10%. ప్రణాళిక శాఖ లెక్కలు ఎటు చూసినా కూడా 16% మించదు. 235 మండలాల్లో వర్షాభావ, 153 మండలాలు తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. గోదావరి, కృష్ణా డెల్టాలోని వరి నాట్లు మొదలు కాలేదు. తొలి విడత యూరియా వేయలేదు, కానీ అప్పటికే ఖరీఫ్ అవసరాలకు కేటాయించిన 6.22 లక్షల టన్నుల్లో 32% అంటే 2 లక్షల టన్నుల యూరియా అమ్మేశారు. పంటలు వేయకముందే అదంతా ఎవరు కొన్నారు? మరి ఇప్పుడు దీనిపైన చర్య తీసుకుంటారా? సపోజ్ సరే ఇట్లా రాసిరో పాపం వాళ్ళు మరి ఒక వార్తను తెలియగలిగారు. ఏలూరు DCMS ఎరువుల దుకాణం వద్ద యూరియా కోసం బుధవారం బార్లు తీరిన రైతులు. అక్కడ ఆయన ఏం చెప్పిండు? అసలు యూరియా కొరతే లేదని చెప్తున్నాడు. ఎంత నిజంగా చెప్పాలంటే ఏమనాలి అసలు? ఆ మాటలను ఏమంటారు? ఇంకా ఒక దిక్కుకెళ్ళి ప్రజలు గోసలు పడుతుంటే దానికి సంబంధించిన వార్తలు చూపిస్తే సామాజిక మాధ్యమాలలో చూపిస్తారట, ఏది సోషల్ మీడియాలో చూపిస్తే దానికి ఒక చట్టం తెచ్చి గొంతు నొక్కుతారట. మరి ఇదేంటిది కాదా? యూరియా కొరత లేదంటారు కదా, దీంట్లో ఈనాడులో వచ్చిందే కదా, ఇదేమంటారు మరి? వీళ్ళంతా టైంపాస్ కోసమా లేకపోతే దేనికోసం వచ్చారు వాళ్ళు? పంట పొలాల్లో ఉండవలసిన వాళ్ళు రోడ్ల మీద ఎందుకున్నారు? సో ఇక తర్వాత ఇప్పుడు గురువు మొదలు పెడతాడు, తర్వాత ఇక్కడ శిష్యుడు మొదలు పెడతాడు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎందుకంటే ఆల్రెడీ ఆయన గొట్టాలు గిట్టాలు అని సోషల్ మీడియాని అడ్డు పెట్టుకునే బతుకుతారు. ఇదే సోషల్ మీడియాని ఈయనే కదా, మా ఆఫీస్ పక్కన ఈయనే పెడతారు. ఆ టీడీపీ ట్రస్ట్ భవన్లో 100ల కొద్ది ఛానల్ పెట్టి నడుపుతారు. కానీ వీళ్ళు చూపించేవి మాత్రం చెయ్యని పనులను చేసినట్టుగా గవర్నమెంట్ గొప్పగా బాకాలు ఊదుకోవడానికి ఉన్న ఛానల్స్ పైన చర్యలు ఉండవు. కానీ రేపు ఎవరన్నా వేళ్ల మీద లెక్క పెట్టేవాళ్ళు నాలాంటి కొంతమంది ఉంటారు. అరే ఇది నిజంరా బై అనేసి ఇది కాదు ఇదని బయట పెడితే ఏం చేస్తారంటే వీళ్ళ గొంతులు నొక్కుంటూ పోతారట. ఎందుకంత భయం అసలు? మీరు ఏం చేస్తురన్న విషయం అంటే ఓహో ఇక్కడ ఏది కూడా ప్రజల ముందు పెట్టకూడదు. ప్రజలు రేపు ఆల్రెడీ 1 ఇయర్కే అర్థమైంది కదా ఏపీల పరిస్థితి, తెలంగాణలో పరిస్థితి అర్థమవుతుంది. ప్రజలు ఎన్ని రకాల ఇబ్బందులకు గురవుతున్నారన్న విషయం అయితే ప్రజలు ఏమి చూడకుండా లేడు కదా, ప్రతిదీ గమనిస్తూనే ఉంటారు కదా. ఎంత డైవర్షన్ పాలిటిక్స్ నడుపుదామని చూసినా కూడా ప్రజలంతా ఇవాళ రేపు తెలివి లేకుండా ఈ వార్త నిజమా కాదన్న విషయం తెలియదా?
ఇప్పుడు యూరియా మీద నాలాంటి వాళ్ళు వార్త చేసిరు, లేకపోతే ఇంకొకరు చూపించరు. యూరియా కొరత లేకున్నా ఉన్నదని చూపిస్తే ప్రజలు అనుకోరా? అవును కదా, అసలు యూరియా ఇంత బాగా దొరుకుతుంది కదా, వీళ్ళెందుకు అబద్ధం చెప్తున్నారు అనేది అయితే వాళ్ళు పసిగట్ట లేకుండా ఉండరు కదా. కానీ యూరియా లేకున్నా కూడా ఉందని చూపించే సోషల్ మీడియా వార్తలు నమ్మించే ప్రయత్నం మీరు చేయబోతున్నారు. సేమ్ టు సేమ్, అక్కడ ఇక్కడ ఏం పెద్ద తేడా లేదు. అందుకే కదా సోషల్ మీడియా మీద గిన్ని కేసులు పెట్టారు మా మీద. ఇప్పుడు అమరావతిలో నీళ్ళు వచ్చినాయి అంటే దాన్ని లేదని కొట్టి పారేస్తారు. అక్కడున్న అమరావతి ప్రజలకు తెలియదా? అంటే గుమ్మడికాయ దొంగ భుజాలు తరుముకున్నట్టుగా వీళ్ళ వ్యవహారం ఎట్లుందంటే, మనం ప్రభుత్వంలో ఉన్నాం, మన చేతుల్లో అధికారంలో ఉంది, ఎవడైతే నిజాలు నిర్భయంగా బయట పెడతాడో వాళ్ళ గొంతులు నొక్కేద్దాం అంతే. ఇంకా నిజం అనేది ప్రజలకు తెలియకూడదు. మనమే ఎల్లకాలము మనమే దాష్టికాలు చేసుకుంటూ ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటూ మనమే మన దుష్ట చతుష్టే మాత్రమే అధికారంలో ఉండాలి. మనం ఇట్లాంటి రాజకీయాలు నిజంగా దమ్ము ధైర్యం పరిపాలించే విధానంలో ప్రజలకు మేలు చేసే విధానంలో అన్నీ కరెక్ట్గా ఉన్న నేపథ్యంలో ఈరోజు సోషల్ మీడియా గొంతులు నొక్కాల్సినంత అవసరం ఏముంది? దానికోసం కొత్త చట్టాలు తేవాల్సినంత అవసరం ఏముంది? రేపు ఎవరు నోరు తెరవలేరు ఈ నేపథ్యంలో. ఎందుకు అంటే దానికి లోబడి అంటే మీరు ఫేక్ వార్తలు యూరియా లేదు అంతే, జస్ట్ మీరు ఫేక్ వార్తలు ప్రచారం చేసిరు. ఎందుకయ్యా మెడికల్ కాలేజీలు ఎందుకు ప్రైవేటీకరణ చేసిరు? చలో ఇది ఫేక్, చలో పెట్టాలి. సపోజ్ మొన్న పులివెందుల బై ఎలక్షన్ అయింది, అరే గిదిరా నాయన నిజం అంటే చలో ఇది ఫేక్ న్యూస్, చలో లోపటేయాలి. ఇది వీళ్ళు ఎంచుకున్నది. ఎంత భయం ఉందంటే అసలు మన కుర్చీలు ఎప్పుడు ఉడతాయో, అసలు కనీసం మనకు 5 సంవత్సరాల పీరియడ్, సరే మనకు ఓట్లు నిజంగా ప్రజలు వేసిరా లేకపోతే ఈవీఎంలు వేసినాయి అనే విషయాన్ని కూడా కాసేపు పక్కన పెడితే 5 ఏళ్ళు ఉంటామన్న భయం కనీసం నమ్మకం లేదా? భయంతో బతుకుతున్నారా? ప్రజలకు నిజంగానే మీరు మేనిఫెస్టోలు ఇచ్చిన అంశాలన్నీ కనుక కరెక్ట్గానే ఉంటే ఎందుకు మీరు అంత భయపడాల్సిన అవసరం ఏముంది? రిషికొండ ప్యాలెస్ అని చెప్పి రిషికొండలో ఫాల్ సీలింగ్ ఊడింది. రిషికొండలో ఫాల్ సీలింగ్ ఊడిన దాంట్లో కింద నుంచి పైకి గుడ్డలు చింపుకొని వార్తలు చేపించారు. దాని పోయి అసలు ఇక ఎవరు డిప్యూటీ సీఎం పోయి అయితే అది పెద్దగా ఏదో జరగరాని ఘనకార్యం చేసినట్టుగా. మరి పోలవరంలో కాపర్ డ్యాము 8 నుంచి 10 ఇంచులు కింది కుంగింది. కనీసం ఎక్కడ ఈనాళ్ళలో ఎక్కడో ఏదో పేజీలో ఒక చిన్న, నేను ఆ వార్తను కూడా చేసిన చిన్న వార్త వేసారు. అంటే మీరు మాత్రము గత ప్రభుత్వంలో చేసినవి ఇంతుంటే ఇంత, అంటే కోరంతుంటే కొండంత చేసి అది ఫేక్గా దాన్ని మొత్తం తిప్పొచ్చు. కానీ ఇది నిజము అని చెప్తే ఇప్పుడు సపోజ్ నేను ఆ రోజు వార్త చేసిన ఏది, పోలవరం కాపర్ డ్యామ్ కుంగింది, అది పోలవరమా కూలవరమా అన్నారం అనుకోండి, కేసులు పెట్టేస్తారు. ఫాల్ సీలింగ్ పెచ్చులు వేస్తే బంగ్లా కూలినట్టుగా బిల్డింగ్ కూలినట్టుగా దీన్ని ఏమంటారు? మరి దేనిపైనైనా ఒకటే ఉండాలి కదా. కానీ మనకి ఏది నచ్చితే దాన్ని మాత్రము ఇప్పుడు సపోజ్ మహా న్యూస్లో వచ్చే వార్తలు వండించేది కావచ్చు, ఏబిఎన్లో కావచ్చు, టీవీ5లో కావచ్చు. మరి ఈ వార్తల సంగతి ఏంటి? నిత్యం లేస్తే భయంకరమైన అబద్ధాలని వండి వారుస్తున్న నేపథ్యంలో మరి దానిపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళకి సోషల్ మీడియా మాధ్యమాలు ఉన్నాయి కదా. లేని వార్తని ఆ రోజు ఒక ఎజెండాగా తీసుకొని దాన్ని మొత్తం కూడా నడిపిస్తుంటారు కదా. మరి దానిపైన చర్యలు ఉంటాయి. రేపు ఆ చట్టంలోకి వస్తాయి అవన్నీ కూడా. ఎబ్బెబ్బే అవి రావు, ఎందుకంటే అవి మనకు బాకాలు ఊతాయి కాబట్టి అవి రావు. నిజాలు చూపించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ గొంతు నొక్కడానికి తీసుకొచ్చిన దిక్కుమాలిన చట్టమే ఇప్పుడు అది ఆడా ఉంది. ఇక్కడ చట్టం లేకముందుకే ఆల్రెడీ గొంతులు నొక్కుతానే ఉంటారు. ఇక అవసరం వచ్చినప్పుడు ఫ్రస్ట్రేషన్ తోటి ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడతాడు సోషల్ మీడియా మీద. అంటే ఎంత భయపడుతున్నారు గురు శిష్యులు అంటే మనకి ఇంకా ఉనికి లేదు. సోషల్ మీడియా కనుక నిజాలు బయట పెడుతుంది కాబట్టి మనకి రాజకీయ భవిష్యత్తు ఫ్యూచర్లో ఉండబోదేమన్న భయంతో వీళ్ళు చేస్తున్న ఇది వికృత క్రీడ అని చెప్పాలా.